నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. మనకు కామన్గా అడిగే ప్రశ్న, స్ట్రోక్ వచ్చే ముందు సూచనలు ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. అండ్ స్ట్రోక్ అంటే ఏంటి అని అడిగారు. సో మనకు న్యూరాలజీ పరంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ రక్తం చిట్లడం కానీ స్ట్రోక్ అని అంటామండి. ఇది వచ్చే ముందు అంటూ సూచనలు ప్రత్యేకంగా ఏం తెలియవండి. బట్ స్ట్రోక్ రాగానే వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అంటే కళ్ళు చూపు మందగించడం కానీ, మాట పడిపోవడం కానీ, స్పర్శ లోపించడం కానీ, చేయి కాలు బరువెక్కడము, మాట తడబాటు జరగడము, లేకుంటే ఒక పక్క మూతి వంకర వెళ్ళడము, అలాంటివన్నీ సిమ్టమ్స్ అండి. ఈ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ ఇమ్మీడియట్గా స్ట్రోక్ అని నిర్ధారించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ లేదా హాస్పిటల్ని సంప్రదించి న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో తొందరగా 4.5 గంటల లోపల వెళితే ఆ రక్తం మన బ్రెయిన్లో స్ట్రోక్కి గల కారణం ఏందని తెలుసుకోవడానికి ఒక సింపుల్ సిటీ స్కాన్ చేసుకొని రక్తం గడ్డగట్టిందా లేక రక్తం చిట్లిందా అని ఫస్ట్ నిర్ధారించుకొని రక్తం గడ్డగట్టినట్టు అయితే ఇమ్మీడియట్గా 4.5 గంటల లోపల వాళ్ళు డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే థ్రాంబోలైసిస్ అనే డ్రగ్ ప్రొసీజర్ ద్వారా ఒక డ్రగ్ ఇచ్చి ఆ రక్తం ఏదైతే గడ్డగట్టిందో దాన్ని కరిగించడం అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ స్ట్రోక్ని సిమ్టమ్స్ని లక్షణాలని మీరందరూ తెలుసుకొని కరెక్ట్గా వెళ్ళి వైద్యం చేసుకుంటే ఈ పేషెంట్స్ రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి. లేదా తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా రికవరీ అయ్యి స్టెబుల్ అయ్యడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రక్తం చిట్లింది అనుకోని అప్పుడు ఇమీడియట్గా వేరే విధంగా బీపీ కంట్రోల్ చేసుకొని దానికి వైద్యం చేసుకునేది ఉంటుంది. సో ఏదైనా కానీ రక్తం గడ్డగట్టినా రక్తం చిట్లినా మీరు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళు చెప్పే సూచనలు పాటించి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం అండి. సో ఈ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి మనము ఇమ్మీడియట్గా రక్తం గడినప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనే డ్రగ్ ఇచ్చినాక కూడా తర్వాత మనకు ఒకవేళ లార్జ్ వెసల్ అక్లూషన్ ఉందనుకోండి, ఇవాళ రేపు కొత్తగా మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మనము రక్తనాళాల్లోకి లోపలికి ప్రవేశించి రక్తం గడ్డగట్టిన దాన్ని ఒక స్టెంట్ రిట్రీవర్ ద్వారా అది మొత్తం తొలగించి పూర్తిగా రీకానలైజ్ చేయడం ద్వారా మళ్ళీ రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మనకు ఆస్కారం ఉందండి. సో ఎనీ పేషెంట్ స్ట్రోక్ సఫర్ అవుతున్నప్పుడు కంపల్సరీగా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ సంప్రదించి నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి ప్రొసీజర్లు లేకుంటే డ్రగ్స్ తీసుకుంటే రికవరీ ఫాస్ట్ ఉండి వాళ్ళు కోలుకోవడానికి ఆస్కారం చాలాగా ఉంటుందండి. అందుకే మేము అంటాము బీ ఫాస్ట్. థ్యాంక్ యూ.